దేవుని పిల్లలారా, ప్రార్థనకు నువ్వు గనుక దేవుని ఎదుట సమయం ఇస్తే, అంటే యథార్థమైన ప్రార్థన, అది ఏదో బాధ వస్తేనే వెళ్ళిపోయి మోకాలేసి అయ్యా అంటే కాదు. అనుదినం నీ ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీళ్లు విడవలసిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనుదినం నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవలసిందే. ఎంత భయంకరమైన వార్తలు నీ దగ్గరకు వచ్చినా సరే, ప్రాణాంతకమైన వార్తలు నీ దగ్గరకు వచ్చినా సరే, నువ్వు ప్రార్థన చేయడం మానొద్దు. ఆమేన్. ఇది దేవుని ఎదుట యథార్థత, దేవుని ఎదుట యథార్థత. ఆమేన్, హల్లెలూయా. ఎంత ముఖ్యమైన పనుండని, ఎంత ముఖ్యమైన వ్యక్తులు రాని, నువ్వు ప్రార్థనను గౌరవించాలి. ఆమేన్, ఆమేన్.